ఏపీ సర్కారు ఎలక్షన్లప్పుడు ఇసుక ఫ్రీ అని చెప్పింది కదా, ఇక అధికారంలోకి వచ్చినాక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూలు చేసుకుంటా ఫ్రీగానే ఇస్తున్నదా? అయినా కూడా ఇంకా ఇసుక దందా ఆడాడ నడుస్తూనే ఉన్నది. ఇది నేను చెప్తున్న మాట ముచ్చట కాదు, ఏకంగా టీడీపీ నేతనే చెప్తున్నాడు. చెప్పుడే కాదు, దందా చేసేటోళ్లకు వార్నింగ్లు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఒక్కసారే కాదు, ఇది రెండోసారి. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మంది ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. ఇన్నరా తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది ఇసుక దందా చేస్తున్నారట. వాళ్ళంతా నాకు దగ్గరోళ్లే, నా కోసం కష్టపడ్డోళ్లే అని అనుకుంటేనే వాళ్లకు సూటిగా మానుకోండి ఈ దందా అని వార్నింగ్ ఇచ్చిండు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లు మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇసుక అక్రమ ఆపకుండా అట్లనే చేస్తామనంటే టిప్పర్లు బయటికి కూడా రావని గట్టిగా చెప్పిండు. లాస్ మీరే అయ్యిండ్రా, నేను కూడా అయినా అట్లనే దందా చేస్తారా? నేను ఒప్పుకోను. అందరూ నాకు కావాల్సిన వాళ్ళు నన్ను బాధ పెట్టొద్దు, వాళ్ళు బాధ పడొద్దు అని చెప్పిండు జేసీ సారు. ఈ ఇసుకని ఎట్లా అమ్ముతున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పుకుంటేనే ఆపేయాలని చెప్పి మళ్ళా చెప్పిండు. మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు ఏడున్నా వదిలిపెట్టండి, టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లు ఏమి చెప్పండి, ఏమి 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాం రండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసారి రోడ్లు వేద్దాం, ప్రతిసారి ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్ని చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవారు, మానుకోండి. మొన్నట్లనే ఇసుక దందా ఆపాలని చెప్పిండు, అయినా కూడా పట్టించుకోలేదో ఏమైందో గాని ఇప్పుడు మళ్ళోపారి ఇంకింత ఎక్కువ సీరియస్ అయ్యి చెప్పిండు. మరి చూడాలే ఎంతవరకు ఈ దందా ఆగుతుందో. అయినా ఓ దిక్కు ఇసుక ఫ్రీ అని చెప్తుంటే ఈ దందాలు ఎట్లా నడుస్తున్నాయో ఏమో మనకు అర్థమైతే లేదుల్లా.